EV9 నేషనల్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. గూగుల్ మ్యాప్స్ టీమ్ కు ఊహించని షాక్, చితక్కొట్టిన గ్రామస్తులు. ఋషికొండ ప్యాలెస్ లో కరెంటు బిల్లుకే ఏటా 15 లక్షలు, పవన్ కళ్యాణ్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏపీ ప్రసిద్ధి, సీఎం చంద్రబాబు. భారీ వర్షాలు, జల దిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం. స్మార్ట్ ఫోన్ వాడే వారికి గూగుల్ మ్యాప్స్ గురించి పెద్దగా పరిచయం లేదు. ఏదైనా లొకేషన్ గురించి తెలిసినప్పుడు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసి దారి వెతుక్కోవడం పరిపాటి. ప్రపంచవ్యాప్తంగా కొన్ని కోట్ల మంది గూగుల్ మ్యాప్స్ మీద ఆధారపడతారు. ఈ నేపథ్యంలో గూగుల్ సంస్థ తమ కస్టమర్లకు మరింత చక్కని అనుభూతి ఇవ్వడానికి గూగుల్ మ్యాప్స్లో కొత్త ఫీచర్స్ అందుబాటులోకి తెస్తుంది. ఉన్న లోపాలను సెర్చ్ చేసుకుంటూ కొత్త ఫీచర్ను జోడిస్తూ వెళ్తుంది. గూగుల్ సంస్థ గత కొద్ది రోజుల నుంచి స్ట్రీట్ మ్యాపింగ్ మొదలుపెట్టింది. ఆక్వా బెవరేజెస్ రంగాల హబ్గా ఏపీ ఎదుగుతుందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉద్ఘాటించారు. పెట్టుబడిదారులు ఫుడ్ ప్రాసెసింగ్, ఆక్వా తదితర రంగాల్లో పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఆహ్వానించారు. వీటన్నిటినీ వేగంగా అనుమతులు ఇస్తామని తెలిపారు. అమెరికాలో సిలికాన్ వ్యాలీగా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేస్తున్నామని వివరించారు. బిల్ గేట్స్తో కలిసి ఏపీ ప్రభుత్వం ముందుకెళ్తుందని ఉద్ఘాటించారు సీఎం చంద్రబాబు. If you see here, $37 billion in 23, we are expecting to move $700 billion by 2030. It is only a moderate estimate. There is lot of opportunities in food processing. If you see Andhra Pradesh, we are contributing nearly 9% of food processing in India. That is $50 billion as on today. And also the strength of Andhra Pradesh, I want to impress upon you, even including food processing secretary also. India is going even today at a slow pace. Opportunities are abundant, and also the way we are moving, it is not that speed. Fortunately, Andhra is blessed with agriculture. As on today, single state, I can claim very proudly, 35% GSTP is coming from agriculture. That is only from Andhra Pradesh, no other state. So I wanted to effectively impress upon you, come to Andhra Pradesh, do your business, lot of opportunities for all of you. Second one, last year if you see agriculture and allied, 5,19,000 crores GVA, and also growth rate is 15.86%. We are very fortunate. We are very strong in agriculture, horticulture, livestock, aquaculture in different regions. And also, AP contributes, just now our friends has told very clearly, 15.6% fruit production. And also, in course of time, it will be 25%. All states put together 75%. Andhra alone we are going to contribute 25% of fruit in the country. That is going to happen. If you see here, as on today aquaculture, we are contributing 32%. We are having a problem now because of Trump policy. That is another issue. Now we have to go alternative markets, and also we have to protect our farmers. Both Government of India and Government of Andhra Pradesh, we are working together how to mitigate our farmers. As on today, 226,000 hectares are under aquaculture. విశాఖలో ఋషికొండ భవనాలను ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. గత వైకాపా పాలకులు తొలుత ఋషికొండ భవనాలు 2 బ్లాకులుగా కట్టడానికి 164 కోట్లు మాత్రమే నిర్దేశించారని చెప్పారు.
కానీ 7 బ్లాకులుగా ప్రణాళికలుగా మార్చి 4 బ్లాకులు నిర్మాణానికి 454 కోట్లు ఖర్చు చేసినట్లు తెలుస్తుందన్నారు. ప్రస్తుతం ఈ భవనాలకు కేవలం కరెంటు బిల్లు ఏటా 15 లక్షలు అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. లోపల పెచ్చులు ఊడిపోతున్నాయని, కొన్ని చోట్ల నీరు లీక్ అవుతుందని చెప్పారు. ఈ భవనాలకు పర్యాటక రంగ అభివృద్ధికి ఉపయోగపడేలా ఏం చేయాలో కూటమి ప్రభుత్వం యోచించి నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. దాంట్లో 2 బ్లాకులే పెట్టారు. ఫస్ట్ వాళ్ళు పెట్టింది ఏంటంటే 7 బ్లాక్స్ లో బడ్జెట్ ఒకదానికి 90 పైన, ఇంకో దానికి 70 పైన, 2 phases లో ఇంతే. వాళ్ళు స్టార్ట్ చేసినప్పుడు 164 కోట్ల రూపాయలు, 164 కోట్ల రూపాయలతోటి 7 బ్లాక్స్ ప్లాన్ చేశారు. కట్టేటప్పటికి అది 7 బ్లాక్స్ కే పూర్తి చేయాలి. 4 బ్లాకులకి, అంటే మనం చూస్తే 4 బ్లాక్ అంటే బిల్డింగ్ కాదు, రెసిడెన్షియల్ బ్లాక్ ఇస్ 1, సిఎంఓ ఆఫీస్ ఇస్ 1, ఇవన్నీ కూర్చొని అలాగా వాళ్ళు 7 బ్లాకులు ప్లాన్ చేసుకుంటే 4 బ్లాకులే కట్టారు. 7 బ్లాకులకి వాళ్ళు ప్లాన్ చేసినప్పుడు 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, రెండో ఫేజ్ 53 కోట్లు. సో రెండో కొంచెం అటు ఇటుగా పెడితే 160 కోట్ల పై చిలుకు వాళ్ళ ఒరిజినల్ ప్లాన్. అది ఏదైనా సరే ఇంకో చోట పైకి వెళ్ళిందంటే ఒక 2 అవుతుంది. కానీ ఇది 454 కోట్లు అయింది. నాట్ ఈవెన్ ఫర్ ద ఎంటైర్ 7 బ్లాక్స్, ఇట్ ఈస్ ఓన్లీ 4 బ్లాక్స్. 4 బ్లాకులకే 454 కోట్లు అయింది. ఒరిజినల్ ప్లాన్ 92 కోట్లు ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్. దీనికి లోపలికి వెళ్ళి చూసి, నేను వచ్చినప్పటి నుంచి కూడా మమ్మల్ని గత కాలం రానివ్వలేదు. ఇప్పుడు ఏమైపోయింది, ఒక డ్యామేజ్ జరిగిపోయింది. ఋషికొండ ఒకప్పుడు ఇక్కడ రిసార్ట్స్ ఉన్నప్పుడు టూరిజం మన శాఖకి ఆదాయం 7 కోట్లు ఉంది. సో 7 కోట్ల ఆదాయం కోల్పోగా ఇప్పుడు అదనపు భారం 453 కోట్లు పడి, ఇప్పుడు కరెంటు బిల్లు మన సంవత్సరానికి కట్టాల్సిన ఇంకా ఉపయోగించకుండా, జస్ట్ అది లైట్ లేసి అప్పుడప్పుడు ఏసీ ఆన్ చేయడానికి ఉట్టినే, జస్ట్ ఆన్ చేసి ఆఫ్ చేయడానికి పనిచేస్తున్నది సక్రమంగా అనుకోవడానికి అది సంవత్సరానికి 1 కోటి రూపాయల పైన, 15 లక్షలు అవుతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోండి. ఈ మెయింటెనెన్స్ వీటికి 1.5 కోటి అవుతుంది, జస్ట్ మేయర్ మెయింటెనెన్స్. ఇదివరకు 7 కోట్ల ఆదాయం. ఇప్పుడు మేము అన్ని చూసిన తర్వాత లోపల వెళ్ళి పర్యవేక్షిస్తే ఇప్పుడు దాకా అది వాళ్ళు డ్యామేజ్ చేశారు. ఈ టాయిలెట్స్ ఎన్ని కోట్లు, టబ్బు, ఇవన్నీ ఇంకా అయిపోయినాయి, ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మా కుటుంబ ప్రభుత్వం నుంచి మేము పిఎస్సి చైర్మన్, మన సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారితో, టూరిజం శాఖ మంత్రివర్గంతో అందరితో కూర్చున్నప్పుడు, మొత్తం అంటే జనసేన సభ్యులతో కూర్చున్నప్పుడు, గౌరవ శాఖ సభ్యులతో కూర్చున్నప్పుడు జరిగిన డ్యామేజ్ జరిగిపోయింది. తొలచాల్సిన కొండ తొలిచేశారు, పాడు చేశారు. ఓకే, వీటన్నిటిని మించి ఇప్పుడు మన ముందు ఏముందని దీన్ని హౌ వెల్ వీ కెన్ యూటిలైజ్ 400 చేంజ్ చెప్పి ఎలా పెట్టాలి. చాలాసార్లు అనేక మార్లు మేము కేబినెట్ మీటింగ్ చర్చించాం. ముఖ్యమంత్రి గారు కూడా దీని మీద ఎలా చేయాలనేది ఆయన అందరిని అడుగుతూ ఉన్నారు. సో మేము ఈ పర్యటన తాలూకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ పర్యటన ద్వారా ఫస్ట్ మేము అసలు ఏం చేయాలనేది మాకు ఇండివిజువల్. భారీ వర్షాలు, జల దిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం. రెండు రోజులుగా కుండపోతగా కురిసిన వర్షానికి కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలు అతలాకుతలమయ్యాయి. రికార్డు స్థాయి వర్షాలతో ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. పోటెత్తిన వరద ప్రవాహానికి పలుచోట్ల చెరువులు, రోడ్లు తెగిపోయాయి.
కామారెడ్డి జిల్లా గాంధారిలో 7 మెట్ల వాగు ఉధృతికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో రామడుగు ప్రాజెక్టు అలుగుపై నుంచి భారీగా వరద ప్రవహిస్తుంది. బీంగల్లో కురిసిన వర్షానికి కప్పలవాగు ఉప్పొంగడంతో ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ పూర్తిగా వరదలో చిక్కుకుంది. మోతేవాగు వంతెనకు ఆనుకొని ఉధృతంగా ప్రవహిస్తుంది. మోదీ, అమిత్ షా ఇరువురు కలిసి తీసుకొచ్చిన 130వ రాజ్యాంగ సవరణ బిల్లును ఖండిస్తున్నారు. ప్రతిపక్షాలను సర్వనాశనం చేసేదానికి 130వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్రం తెచ్చింది. భారతదేశానికి మంచిది కాదు. ప్రతిపక్షాలను గౌరవించి కలుపుకొని వెళ్లాల్సిన అధికార పార్టీ ప్రతిపక్షాలను దెబ్బకొట్టాలని కుట్రలో ఈ బిల్లును తెచ్చారు. చింతామోహన్, కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్ చేయాల్సిన అవసరం ఉంది. చంద్రబాబు నాయుడు ఏదో మొన్న 7,000 ఇచ్చాడంటే 7,000 ఏమో లక్ష. నేను అడుగుతున్నాను చంద్రబాబు నాయుడిని, సినిమా ప్రొడ్యూసర్లకు మీరు ఇచ్చారు. సినిమా పేరు చెప్పదలుచుకోలేదు. మీకు తెలుసా ఆ సినిమా? హరిహర శంభో ఏదో ఒకటి వచ్చింది, హరిహర వీరమల్లు. వీరమల్లు. మరి వాళ్ళకి నువ్వు టికెట్లకి నువ్వు ఎంత ప్రీమియం ఇచ్చావు? ఎంత వాళ్ళకి ప్రొడ్యూసర్లకు సహాయం చేసేదాని కొరక సినిమా టికెట్లకు నువ్వు ఎంత సహాయం చేసావు? రైతులకు ఎంత సహాయం చేసావు? ఓ చంద్రబాబు నాయుడు, నువ్వు ఈరోజు ఎక్కడో ఉన్నావు. మరి విశాఖపట్నంలో ఉన్నట్టుంది, ఈరోజు చిత్తూరుకో కుప్పంకి వెళ్తున్నా. నువ్వు ఎక్కడున్నా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకుండా సినిమా ప్రొడ్యూసర్లకు ఎంత గిట్టుబాటు ధర ఇచ్చావు, రైతులకు ఎంత గిట్టుబాటు ధర ఇచ్చావు, దీన్ని నువ్వు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ ఒక చిన్న విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నా. నాకు బాధేసింది నిన్న మొన్న పేపర్లో చూసి. ఒక మహిళ కాపు వర్గంలో నుంచి కష్టపడి చదువుకొని 22 21 సంవత్సరానికో IAS ఆఫీసర్ అయింది. చీఫ్ సెక్రటరీగా 5 సంవత్సరాలు ఉండాల్సినటువంటి మహిళ. మరి ఆమె కాపు వర్గానికి సంబంధించినటువంటి మహిళ. ఆ అమ్మ పోయి ఒక ఎస్సీని పెళ్లి చేసుకుంది, ఒక IPS ఆఫీసర్ని. కాపు ఎస్సీల కాంబినేషన్లో పోతున్నటువంటి కుటుంబం. మరి ఆ మహిళ పేరు శ్రీలక్ష్మి. మరి ఆ శ్రీలక్ష్మిని గురించి మధ్య చాలా విమర్శలు వచ్చాయి, వ్యక్తిగత విమర్శలు. దాన్ని నేను ఖండిస్తున్నా. వైసీపీ వాళ్ళు వ్యక్తిగత విమర్శలు శ్రీలక్ష్మి పైన చేసిన, ఒక IAS ఆఫీసర్ పైన చేసిన విమర్శలు నేను ఖండిస్తున్నా. అక్కినేని నాగేశ్వరరావు, ఎన్టీ రామారావు విగ్గులే 10,000 20,000కు మించలేదు. ఆమెకు 11 విగ్గులు ఉన్నాయని నీకెట్ట తెలుసా బంగారు? 20 ఉండకూడదా? 2 ఉండకూడదా? ఎందుకు ఇది 11 విగ్గులు? 50. గూగుల్ మ్యాప్స్ టీంకు ఊహించని షాక్, చితక్కొట్టిన గ్రామస్తులు. ఋషికొండ ప్యాలెస్లో కరెంటు బిల్లుకే ఏటా 15 లక్షలు. పవన్ కళ్యాణ్. రైస్ బౌల్ ఆఫ్ ఇండియాగా ఏపీ ప్రసిద్ధి, సీఎం చంద్రబాబు. భారీ వర్షాలు, జల దిగ్బంధంలో ఏడుపాయల వనదుర్గమ్మ ఆలయం. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి EV9 నేషనల్ న్యూస్.